తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. వనపర్తి జిల్లా చిమనగుంటపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయింది. బీఆర్ఎస్ అభ్యర్థికి చెందిన సిలిండర్ గుర్తు బ్యాలెట్ పేపర్పై రాలేదు. సిలిండర్ గుర్తును కేటాయించిన బీఆర్ఎస్ అభ్యర్థి తమ గుర్తును బ్యాలెట్ పేపర్లో ముద్రించి పోలింగ్ ను మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కూర్చున్నాం సార్ 8కి మేము పన్నున్నలం పన్నుకోవాలి తొందరగా వేసుకోవాలని తినకుండా వచ్చాము. ఇక్కడ పని చేస్తలేదని రాలేదు. చిమనగుంటపల్లి గ్రామంలో 8వ వార్డులో ఒక వార్డు మెంబరు గుర్తు మిస్ అయింది. శేషమ్మ పేరు లిస్టులో మాత్రం పేరుంది, గుర్తు మాత్రం లేదు. అది మళ్ళీ రీకౌంటింగ్ చేస్తూ ఒక 2 గంటలు 3 గంటల వ్యవధిని పెంచుకొని ఆ కౌంటింగ్ చేయాలని మేము డిమాండ్ చేసి మాట్లాడి బయటకు రావడం జరిగింది. దానికి అధికారులు కూడా మంచి రెస్పాన్స్తో మంచిగా మాట్లాడి మమ్మల్ని పంపించడం జరిగింది. మళ్ళీ వార్డును రీ ఎలక్షన్గా పరిగణించి 50 మందిలో రిటర్న్ వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు చేస్తున్నారు. ఓటర్లుగా మా బాధ్యతగా మేము కూడా దాన్ని బాధ్యతగా స్వీకరించి మేము కూడా వాళ్ళని పిలిపించే ప్రయత్నమే చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా తాండూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వెంకటస్వామికి గుండెపోటు వచ్చింది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న వెంకటస్వామి ఇవాళ పోలింగ్ కావడంతో ఉదయం రెడీ అవుతున్న క్రమంలో ఛాతీలో నొప్పి ఉందని పడిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇన్స్పెక్టర్స్, అడిషనల్ డీసీపీస్, నేను సొంత అన్ని క్రిటికల్ ప్లేసెస్కి విజిట్ చేస్తున్నాము. ఇప్పటివరకు మొత్తం ఫేజ్ 2లో ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుంది. మన తరఫు నుంచి ఓటర్స్కి, లీడర్స్కి అందరితో ఒక విజ్ఞప్తి, సూచనలు ఉన్నాయి. పీస్ఫుల్గా ఎలక్షన్ జరగాలి. అందరికీ ఫ్రీ, ఫేర్, భయం లేకుండా ఓటింగ్ జరగాలి. ఇదే ఉద్దేశంతో మేము ప్రాపర్ బందోబస్తు చేసి ఎలక్షన్ ముందు ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకొని ఈరోజు కూడా అట్లయినా పోలీస్ బందోబస్తు అన్ని ప్లేసెస్లో, పోలింగ్ లొకేషన్లో, విలేజెస్లో పెట్రోలింగ్ పార్టీతో పాటు ఉన్నాం. తర్వాత ఎలక్షన్లో అందరితో ఇదే లోపలికి పోలీస్ స్టేషన్ లొకేషన్ లోపల మొబైల్ ఫోన్, అన్నెసెసరీ మూమెంట్, ఎవరైనా ఓటింగ్ చేసిన తర్వాత అక్కడ ఉండకూడదు. దే షుడ్ గో హోమ్, ఇంటికి పోవాలి. బయట కూడా 163 BNSS ఇన్వోక్డ్ ఉన్నాయి. అన్నెసెసరీ గ్యాదరింగ్ చేయకూడదు, ప్రొవొకేషన్ చేయకూడదు. ఎలక్షన్ ఎవరైనా గెలిస్తే ఏదైనా పార్టీ లీడర్స్ ఉన్నారు, వాళ్ళే మీకు అపోనెంట్ ఉన్నారు, శత్రువులు లేవు. సో ఇది అందరూ అర్థం కావాలి. విలేజ్లో ఫాలోవర్స్ ఉంటారా లేకపోతే లీడర్స్ ఉంటారు, అందరూ ఇది అర్థం కావాలి. మీరు ఎవరైనా గెలిస్తే ఎవరైనా ఓడిపోతారో అది దే ఆర్ అపోనెంట్ ఇన్
ఐడియాలజికల్గా లోకల్లో పని చేయడానికి వాళ్ళ యొక్క ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. బట్ వాళ్ళే మీకు శత్రువులు లేవు. సో ఇది ఏదైనా ఉంటే ఆవేశంలో ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు. ఇది అబ్యూజ్ చేసి గొడవ పెట్టుకోండి, ఎందుకంటే శత్రువులు లేవు కదా, మీ ఊరు వాళ్ళు ఉన్నారు అందరూ. మీరు అందరూ తర్వాత ఎలక్షన్ తర్వాత కలిసి పని చేయాలి. సో ఇదే భావంతో అందరూ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్. పోలీసుకి సహకరించండి, ఎలక్షన్ మెషినరీకి సహకరించండి, పీస్ఫుల్గా ఎలక్షన్ జరగాలి. ఇదే ఉద్దేశంతో మీరు అందరూ కూడా మీడియా బంధువులు, పబ్లిక్, పోలీస్తో సహా అండ్ ఎలక్షన్ మెషినరీతో వీ షుడ్ ఆల్ కోఆపరేట్ అండ్ ఎన్ష్యూర్ మాకు ఇది పీస్ఫుల్గా ఎలక్షన్ జరగాలి. థ్యాంక్ యూ అండి. అది ఫస్ట్ ఫేజ్లో కూడా కొన్ని చోట్ల ఇది జరిగింది. అదే చూసిన తర్వాత మేము అదే వాళ్ళకి కూడా చెప్తాం. వాళ్ళ యొక్క బంధువులు ఉన్నారు, అందరూ శత్రువులు లేవు. బట్ ఇమోషన్స్లో ఇవ్వకుండా అది కొన్ని ఎవరి మీద ప్రొవొకేషన్ చేసి కమెంట్ చేసి అక్కడ ఆవేశంతో వేరే విధంగా బిహేవ్ చేస్తారు. అది నేను చెప్తున్నాము, ఇది చేయకూడదు. అర్థం కావాలి, మీరు అందరూ మెచ్యూర్ డెమోక్రసీలో ఉంటారా. సో ఇది చేయకూడదు. అది పోలీస్ రాత్రి వరకు మీరు పడుకున్న వరకు ఇక్కడ ఉంటుంది. వీ విల్ నాట్ లీవ్ ఎనీ పర్సన్. ఇది బయట రాత్రి వరకు ఎలక్షన్ అయితే గెలిస్తే ఓకే, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్. బట్ ఇది ఇన్సిడెంట్ జరగకుండా మేము చూస్తాం. వీ విల్ ఎన్ష్యూర్ మన పోలీస్ విల్ బీ అవైలబుల్. అండ్ మీకు ఏదైనా ఇది ఇష్యూస్ ఉంటే లోకల్ పోలీస్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేయండి. మీరు డైరెక్ట్గా కన్ఫరెంట్ చేసుకోకూడదు. డైరెక్ట్గా అటాక్ ఏదైనా ఉంటే